మాయాజోదంలో ఓడి అడవుల పాలైన ధర్మరాజును అనుసరిస్తూ వేలాదిగా పురప్రజలు కూడా అడవులకు చేరుకుంటారు. వీరందరికీ భోజన మర్యాదలు చేసే బాధ్యత ధర్మరాజు మీద పడుతుంది. శ్రీకృష్ణుడి సలహా మేరకు ఆదిత్యుడిని ఉపాసన చేస్తాడు ధర్మరాజు. ఫలితంగా సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఆదిత్యుడి అనుగ్రహంతో అడవుల్లోనూ ముష్టన్న భోజనం పెట్టే శక్తి ధర్మరాజుకి కలుగుతుంది. రోజుకు 100 మణుగుల బంగారాన్ని ఇచ్చే శమంతకమని కూడా సూర్యుడి వరప్రసాదమే. రావణాసురుడితో జరుగుతున్న యుద్ధంలో రామచంద్రమూర్తి వద్దకు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. అక్కడికక్కడే ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేయటంతో రాముడికి దివ్య తేజస్సు కలుగుతుంది. ఫలితంగా రావణాసురుడిని ఎంతో తేలికగా వధించగలుగుతాడు. ఆరోగ్యప్రదాయినిగా దివ్య తేజోదాయినిగా ఆదిత్య హృదయం ఎంతగానో ప్రసిద్ధి పొందింది. స్వస్తి.